నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన కానుక అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1995 జూన్లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఫాల్గుణ మాసం వచ్చింది. చెట్లు చేమలు కొత్త చైతన్యంతో తొణకిసలాడుతున్నాయి. కొమ్మలు వయ్యారంగా ఊగుతున్నాయి. మల్లెలు చేమంతులు విరగబూస్తున్నాయి. మామిడి పూత సౌరభం మొత్తుగొలుపుతూ ఉంది. కోకిల గొంతు సవరించుకుని కూహూ కూహూ అంటూ కొత్త రాగాలు ఆలపిస్తూ రాబోయే చైత్రమాసంలో సంగీత కచేరీ పెట్టడానికి సిద్ధమవుతూ ఉంది. చేరుకు నరకటం, మినుములు నూర్పిడి పూర్తయ్యాయి. పెద్దగా పొలం పనులు ఏమీ లేని రోజులవి. పశువుల సావిడిలో నుంచి పాడిగేదెను చూడిగేదెను తీసుకొచ్చి మామిడి చెట్టు నీడలో ఉన్న కట్టుకొయ్యలకు కట్టేశాడు చలమయ్య. ఎడ్లను కూడా తీసుకొస్తూ మామిడి చెట్టుకేసి చూశాడు. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మామిడిపోతే ఆ పూతలోని తేనె కోసం తేనెటీగలు పోటీ పడుతున్నాయి. ఉగాది నాటికి ఈ చెట్టు పిందెలతో కొత్త బట్టలు వేసుకున్నట్లు కళకళలాడుతూ ఉంటుంది అనుకున్నాడు మనసులో చలమయ్య. రేకు డబ్బాతో తవుడు తీసుకొచ్చి గాబులో కుడితి కలిపే ప్రయత్నంలో ఉండిపోయాడు. చలమయ్యకు 60 ఏళ్ళు, 6 అడుగుల భారీ విగ్రహం, దిట్టంగా పొలం పనులు చేస్తూ ఉండటంతో రాటుదీలిన శరీరం, పెద్ద మీసాలు ముఖానికి గంభీరతను తెచ్చాయి. విశాలమైన రొమ్ము మీద దట్టంగా వెంట్రుకలు. కట్టుకున్న పంచ ఎగలాక్కుని పంచ అంచు బొడ్లో దూపుకుని పాడిగేద పలుపు విప్పి కుడితి తాగించడానికి తీసుకొచ్చాడు. రోడ్డు మీద పచ్చగడ్డి మోపు నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్న సాంబయ్య కనిపించాడు. ఏరా, పెద్ద మోపు నెత్తి మీద పెట్టుకొస్తున్నావు? అర్ధరాత్రి పొలం గట్ల మీద పడ్డావా ఏమిటి? 8 కాకుండానే తిరిగి వచ్చేసావు అంటూ సాంబయ్యను పలకరించాడు చలమయ్య. తప్పదుగా మామా, 4 ఆడపిల్లల తండ్రిని. రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ వాళ్ళని ఒడ్డెక్కించలేను. నెత్తి మీద మోపుతో రోడ్డు మీదే నిలబడి అన్నాడు సాంబయ్య. కాఫీ గ్లాస్తో ఇంట్లో నుండి బయటకు వచ్చింది బసవమ్మ. రోడ్డు మీద నిలబడిన సాంబయ్యను చూసి, లోపలికి రా అల్లుడు, కాఫీ తాగెళ్దు గాని అంది బసవమ్మ. వద్దులే అత్త, మొహం కూడా కడుక్కోలేదు అన్నాడు సాంబయ్య. గడ్డి మోపు అరుగు మీద పడేసి లోపలికి రారా. ఇంట్లో పాలన్నీ తీసుకెళ్లి పట్నంలో అమ్ముకుంటావు. నువ్వు కాఫీ తాగి ఎన్ని సంవత్సరాలైందో అన్నాడు. నీవన్నీ చతుర్లు మావా. ఇంట్లో కాఫీకి పెరుక్కి పాలు అట్టి పెట్టుకోకుండా పాలన్నీ అమ్ముకుంటానా ఏంది అన్నాడు సాంబయ్య. గడ్డి మోపు అరుగు మీద పడేసి వసారాలోకి వచ్చి కూర్చున్నాడు సాంబయ్య. వేప పుల్ల తీసిచ్చాడు చలమయ్య సాంబయ్యకి. ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చిచ్చింది బసవమ్మ. గబగబా వేప పుల్ల నమిలేసి తుపుక్కున ఉమ్మి నీళ్లతో మొహం కడుక్కున్నాడు. పై పంచితో మొహం తుడుచుకుని మళ్ళీ వసారాలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. కట్టుకొయ్య ఓడబెరుక్కుని కుడితిగావు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది ఎద్దు. చూడు గేదె బెదిరి దూరంగా జరిగింది. ఓహో హో, ఓసిని, ఇదంతా ఆత్రమేనే, ముట్టె పొగరెక్కువ. ఎద్దును అదిలించి దాన్ని తీసుకెళ్ళి వేప చెట్టుకు కట్టేశాడు. కాఫీ తాగుతూ మాటల్లో పడ్డారు. ఏం మావా, ఇవాళ ప్రసాద్ వస్తాడంటగా అన్నాడు సాంబయ్య. ఏమో, ఎన్నాళ్ళు వచ్చాడా ఇప్పుడు రావటానికి అన్నాడు కోపంగా చలమయ్య. ప్రసాద్ అమెరికా వెళ్ళి చాలా ఏళ్ళవలా? అయ్యింది 8 ఏళ్ళు అన్నాడు ముక్తసరిగా. గుమ్మం దగ్గర నిలబడ్డ బసవమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. మేనగోడల్ని కాదని తనకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. మేమేమి కాదని అనలేదుగా, చేసుకోవద్దని చెప్పలేదు. వాడికి ఏది నచ్చితే అది చేసేస్తాడు. మరొకరు చెప్పింది వినడు. చిన్నప్పటి నుంచి వాడి గుణం అంతే. ఆ అమ్మాయి రానివ్వలేదేమో. 8 ఏళ్ళు వాడిని అక్కడే కట్టిపడేసింది అంది బసవమ్మ. అనవసరంగా ఆ పిల్లని ఆడిపోసుకోకు. నీ కొడుకు గట్టిగా రావాలనుకుంటే ఆ పిల్ల ఆపగలుగుతుందా? వాడు రాకపోయినంత మాత్రాన మన గుండెలేమీ ఆగిపోలేదు. ఇక్కడ పంటల పండగ మానలేదు, చెట్లు కాయలు కాయకుండా మానుకున్నాయా? తల ఎగరేస్తూ అన్నాడు చలమయ్య. సాంబయ్యతో పైకి అలా అన్నాడే కానీ 8 ఏళ్లలో కొడుకు ఒక్కసారి కూడా రాలేదని మదన పడని రోజు లేదు. మీకెటూ ఇక్కడ ఏ బాధరబందీ లేదు, కొడుకుతో పాటే అమెరికా వెళ్ళిపోకూడదు అనేసి నాలిక ఖర్చుకున్నాడు సాంబయ్య. మా ముత్తాత ఇక్కడే పుట్టి పెరిగి పంటలు పండించి ఇక్కడి మట్టిలోనే కలిసిపోయాడు.
మా తాత నాన్నలు కూడా ఇక్కడే పుట్టి పెరిగి చెమటలు చిందించి బంగారం లాంటి పంటలు పండించి నలుగురి చేత శభాష్ అనిపించుకున్నారు. నేను ఈ మట్టిలోనే కలిసిపోవాలి అన్నాడు చలమయ్య ఆవేశంగా. ఇప్పుడు ఎందుకులే ఈ మాటలన్నీ, కోడల్ని మనవణ్ణి తీసుకొస్తున్నట్టు ఉత్తరంలో రాశాడు మావాడు. సాయంత్రం వచ్చి అందరినీ చూసి వెళ్ళాలుడు అంది బసవమ్మ. మీ అబ్బాయి ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకురాను. వాడిని చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించాను, నాకు మాత్రం వాడిని చూడాలని లేదు అనేసి అరుగు మీద పచ్చగడ్డి మోపుని ఎత్తుకెక్కించుకుని అక్కడి నుండి కదిలాడు సాంబయ్య. సాయంత్రం 4 గంటలప్పుడు ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. కారు శబ్దం విని హాల్లో పడుకున్న బసవమ్మ జుట్టు ముడి విడిపోయినా పట్టించుకోకుండా వచ్చింది. వసారాలో గచ్చి మీద చతికిలబడి గోగున్నారతో తాడు పేనుతున్న చలమయ్య రోడ్డు వైపు ఒకసారి తేరిపార చూసి మళ్ళీ తాడు పేనటంలో మునిగిపోయాడు. కారులో నుంచి దిగుతున్న ప్రసాద్ను చూసి ఆనందంతో ఊగిపోయింది బసవమ్మ. కొడుకు దగ్గరకు వచ్చి భుజాలు నిమిరింది. సన్నగా పీలగా ఉండే కొడుకు రంగు తేలి బాగా ఒళ్ళొచ్చి కంటికి నిండుగా కనిపించడంతో కోడలి పోషణ బాగానే ఉందన్నమాట అనుకుంది మనసులో. కారులో నుంచి బయటపడ్డ ఆపిల్ లాంటి 7 ఏళ్ల కుర్రాడు తండ్రి వంక, తండ్రి పక్కన నిలబడ్డ ముసలావిడ వైపు కళ్ళు విప్పార్చుకుని మార్చి మార్చి చూస్తున్నాడు. మీ నాయనమ్మరా గ్రాండ్మా అన్నాడు ప్రసాద్ కొడుకుతో. మనవడు నాయనమ్మను చుట్టుకుపోయాడు. వాడి నుదుటి మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసి నుదురు మీద బొగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది. పగలబడి నవ్వటం మొదలుపెట్టాడు మనవడు. బసవమ్మ పొయ్యి దగ్గర నుండి రావటంతో మొహం నిండా మసయింది. అది చూసే మనవడు నవ్వటం. నాయనమ్మ మొహం చూడమ్మా ఎలా ఉందో కారులో నుంచి దిగిన తల్లికి చెప్పబోయాడు. తప్పు నాన్న, అలా అనకూడదు కొడుకును మందలించింది. అప్పుడు కోడలిపై బసవమ్మ దృష్టి పడింది. మెరుగులు దిద్దిన బొమ్మల గుండ్రటి మొహం, పెద్ద కళ్ళు, గులాబీ రంగులో ఉన్న చీర ఆ అమ్మాయి సౌందర్యాన్ని ఇనుమడింపు చేస్తూ ఉంది. కోడల్ని పలకరించకూడదనుకుంది, కానీ మనసాగలేదు కోడల్ని చూడగానే. కోడలి దగ్గరికి వెళ్ళి బొగ్గలు నిమిరి ఆమె చెయ్యి పట్టుకుని నిలబడిపోయింది. ప్రసాద్ లగేజ్ ఇంట్లో చేర్చి టాక్సీని తిరిగి పంపించాడు. నాన్న పలకరించలేదు, కోపం తగ్గలేదా ఏమిటి? తల్లిని అడిగాడు ప్రసాద్. ఆయనకు నీ మీద కోపం ఏమిట్రా? నువ్వు ఇక్కడికి రావటం లేదనే బాధ కంటే తన అనంతరం ఈ ఇల్లు వ్యవసాయం చూసుకోవటానికి తన వాళ్ళంటూ ఎవ్వరూ ఇక్కడ ఉండరనే బాధే ఎక్కువ ఆయనకి. సర్లే లోపలికి పద, స్నానం చేద్దు గాని. కొడుకు చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. తాత దగ్గర చేరాడు మనవడు. తాడు పేరటాన్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు. నీ పేరేమిట్రా అడిగాడు చలమయ్య. మా నాన్న ఉత్తరంలో నా పేరు రాయలేదా? గోగునార తీసుకుని తను మెలిపెట్టే ప్రయత్నం చేస్తూ అన్నాడు. మాకేం గుర్తుంటాయిరా? మణిదీప్. ఏమో, నాకు ఆ పేరు నోరు తిరగదురా. మా నాన్న పేరు మంగయ్య, ఆ పేరుతోనే నిన్ను పిలుస్తా అన్నాడు. నీ ఇష్టం తాతయ్య అన్నాడు మణిదీప్. ఇంటి ముందు చెంగు చెంగును గంతులేస్తున్న లేగదూడ మీద వాడి దృష్టి పడింది. దాని వెనకే పరిగెత్తాడు. వాడికి చిక్కకుండా 30 తిప్పలు పెట్టి చివరకు నిలబడిపోయింది. లేగదూడను నిమురుతూ ఉంటే మణిదీపు కళ్ళు మెరిశాయి ఆనందంతో. పట్టులా మృదువుగా సున్నితంగా తగిలింది లేగదూడ ఒళ్ళు. లేగదూడ నాలుకతో మణిదీపు బొగ్గలు నాకటం మొదలుపెట్టింది. దాని నాలుక గరుగ్గా తగులుతున్నా లేగదూడను పక్కకు నెట్టేయకుండా అలాగే కూర్చుండిపోయాడు. కత్తితో కొబ్బరికాయలు చెక్కి నీళ్లు గ్లాసులో పోసి అందరికీ ఇచ్చాడు చలమయ్య. కూల్ డ్రింక్ కంటే కొబ్బరి నీళ్లే బాగున్నాయి తాతయ్య అన్నాడు మణిదీప్. స్నానం చేయటానికి పెరట్లో బావి దగ్గరకు చేరాడు మణిదీప్. బావి నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటాయి. ఇంట్లో వాడకానికి బావి నీళ్లే ఉపయోగిస్తారు. మంచినీళ్ళు మాత్రం చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. బొక్కెనతో నీళ్లు తోడుతోంది బసవమ్మ. నీళ్లు నేను తోడుతాను నాయనమ్మా అన్నాడు. నువ్వెందుకు లేరా, ఆ గంగాళంలో నీళ్లున్నాయి, నువ్వు స్నానం చెయ్యి. గంగాళం, భోషాణం, పందిరి మంచం, కావిడి పెట్టే, ఇత్తడి బిందె, ఈ మాటలన్నీ కొత్తగా ఉన్నాయి వాడికి. నాయనమ్మని అడిగి ఏ ఏ వస్తువును ఏ పేరుతో పిలుస్తారో వివరంగా తెలుసుకుంటున్నాడు. మణిదీపు నీళ్లు తోడుతూ ఉంటే చెయ్యి జారి బొక్కెన బావిలో పడిపోయింది. నాయనమ్మ తిడుతుందేమోనని భయపడ్డాడు. మీ తాతయ్య ఎవరి చేతనన్నా బావిలో పడిన బొక్కెన బయటకు తీస్తారు కానీ నువ్వు స్నానం చెయ్యి అనేసింది బసవమ్మ. మణిదీపు మనసు తేలిక పడింది. రేణుక వచ్చింది పెరట్లోకి కూతుర్ని వెంటేసుకుని. బసవమ్మ తమ్ముడి కూతురే రేణుక.
ఆ అమ్మాయినే కొడుకు చేసుకోవాలనుకుంది బసవమ్మ. అక్కకి అసలు గర్వం లేదు అత్తయ్య. అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతుంది. అక్కను చూస్తే డాక్టర్ అని ఎవ్వరూ అనుకోరు. బావ అక్కయ్య ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్నారట. లక్షలు లక్షలు సంపాదిస్తున్నారట. బావంటే అక్కకి ప్రాణం. నాకంటే అన్ని విధాలా మంచి అమ్మాయినే చేసుకున్నాడు. ప్రసాద్ భార్య మాధురి గురించి చెప్పుకుపోతూనే ఉంది రేణుక. రేణుక కూతురు 5 ఏళ్ల రామ మణిదీప్తో మాటలు కలిపే ప్రయత్నం చేస్తోంది. తను స్నానం చేస్తూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ నిలబడటం మణిదీపుకు నచ్చలేదు. కోపంగా రమ వైపు చూస్తూ ఇంట్లోకి వెళ్ళమని కళ్ళతోనే ఆజ్ఞాపిస్తున్నాడు. పెంకి పిల్ల రమ లెక్క చేయటం లేదు మణిదీపు సైగలని. మణిదీపు కట్టుకున్న తువ్వాలు ఓడబెరిగి పిట్టలా ఇంట్లోకి తుర్రుమంది. అది చూసి నవ్వు ఆపుకోలేకపోయింది బసవమ్మ. కింద పడిన తువ్వాలను మళ్ళీ మొలక చుట్టుకున్నాడు మణిదీప్. రేణుక, మీ బావ పిలుస్తున్నాడు. అమెరికా నుంచి నీకు ఇవ్వటానికి ఏదో గిఫ్ట్ తెచ్చాడు అంది మాధురి పెరట్లోకి వచ్చి. ఆ గిఫ్ట్ ఏమిటో నీకు తెలియదా ఏమిటి? నీకు తెలియకుండానే మా బావ నా కోసం తెచ్చాడా? నవ్వుతూ అడిగింది రేణుక. తలూపింది మాధురి నవ్వుతూనే. హాల్లోకి వచ్చారు ఇద్దరు. ముచ్చటైన పతకం ఉన్న బంగారు గొలుసు రమకి బహుమతిగా ఇచ్చాడు. నచ్చినవి చేయించుకోవటానికి వీలుగా బంగారం బిస్కెట్ కూడా ఇచ్చాడు ప్రసాద్ రేణుకకు. చుట్టాలందరికీ రకరకాల బహుమతులు పంచాడు ప్రసాద్. చలమయ్య గారి కోడల్ని చూసి వెళ్ళటానికి రోజు ఊళ్ళోని ఆడవాళ్ళు వచ్చిపోతూనే ఉన్నారు. గెడ్డివాములో నుంచి ఎండుగడ్డి జనపు కట్ట దూసి పశువుల సావిట్లోని గేదెలకు ఎడ్లకు ఆవుకు వేశాడు చలమయ్య. తాత వెనకే తను దూసిన ఎండుగడ్డి తెచ్చి లేగదోడకి పెయ్యదోడకి వేశాడు మణిదీప్. ఏం మావా, ఈ మనవడికి కూడా పశువుల్ని మేపటం ఎలాగో నేర్పుతున్నావా? వ్యవసాయ పనులు కూడా నేర్పు, నీ చేతికి అందొస్తాడు అన్నాడు అప్పుడే వచ్చిన సాంబయ్య. 4 రోజులు ఉండిపోయేవాడికి ఏం వ్యవసాయం పనులు నేర్పుతావులే. రేపు అమెరికా వెళ్తే గెడ్డివాము కనపడదు, లేగదూడ కనపడదు వాడికి అన్నాడు చలమయ్య. ఒక్క క్షణం ఆగి మళ్ళీ మనవణ్ణి గురించి చెప్పుకుపోయాడు. వీడు అసలు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదయ్యా. ఈ 4 రోజుల్లోనే వీడి మీద అపేక్ష పెంచుకున్నాను. వీడు కూడా ఒక్క క్షణం నన్ను వదిలి ఉండటం లేదు. నేను ఏ పని చేస్తే వాడు అదే పని చేస్తానంటాడు. పొలం బయలుదేరితే వాడు వెంటబడి వస్తున్నాడు. వాడిని చూస్తూ ఉంటే మా తాతగారు మళ్ళీ జన్మ ఎత్తి కళ్ళ ముందు తిరుగుతున్నాడు అనిపిస్తుంది. ఆయనకు కూడా వ్యవసాయం అంటే పంచప్రాణాలు అన్నాడు. లేగదూడ మెడలో రంగుపూసల దండ కడుతున్న మనవడి వైపు ఆపేక్షగా చూశాడు. మీ అబ్బాయి సుబ్బయ్య తాతకి అమెరికా నుంచి చేతికర్ర తెచ్చిచ్చాడంట. తెగ మురిసిపోతున్నాడు తాత. నాకేమో చుట్ట వెలిగించుకోవటానికి లైటర్ తెచ్చాడు. నీకేం తెచ్చాడు మావా? సాంబయ్య యథాలాపంగా అడిగాడు. ఆ ప్రశ్న చలమయ్య మనసులో అలజడి సృష్టిస్తుందని సాంబయ్యకు తెలీదు. సాంబయ్యకి, సుబ్బయ్య తాతకి, రేణుకకు, దాని కూతురు రామకి అమెరికా నుంచి కానుకలు తెచ్చిచ్చాడు ప్రసాద్. మరి తనకేమీ తీసుకురాలేదు. తనంటే ఇంత నిర్లక్ష్యమా? కనీసం మేలు రకం చుట్ట తీసుకొచ్చి, ఇదిగో నాన్న నీకోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను అని వాడంటే ఎంత సంతోషపడేవాడు. పట్టుమని 10 నిమిషాలు తనతో మాట్లాడటానికే వాడికి తీరుకుండదు. ఊళ్ళో వాళ్ళందరినీ చుట్ట పెట్టుకుని వస్తాడు. అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లే. మీ నాన్న కష్టపడి నిన్ను చదివిస్తే ఆయనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. తల్లిదండ్రులు చూడటానికి 8 ఏళ్ల తర్వాత వస్తావా? ఊళ్ళో చాలామందికి ఏవేవో కానుకలు తెచ్చిచ్చావు కదా. మీ నాన్నను కూడా గుర్తు ఉంచుకుని ఏదో ఒక వస్తువు తెస్తే ఎంత బాగుండేది అని ఒక్కరైనా కొడుకును మందలించరే అనుకున్నాడు మనసులో చలమయ్య. మావా, ప్రసాద్ నిన్న మన ఊరి సర్పంచ్తో మాట్లాడాడంట. ఊళ్ళో స్కూలు పెట్టించడానికి 4 లక్షల విరాళం కూడా ఇస్తాడట. ఊళ్ళో అందరూ మీ వాడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నాడు సాంబయ్య. చిట్టు పీపాలో పండేసిన బొప్పాకాయలు బయటికి తీసి ముక్కలు కోసి పంచదార చల్లి అందరికీ ప్లేట్లలో తెచ్చిపెట్టింది బసవమ్మ. బొప్పాయి ముక్కలు ఇష్టంగా తిన్నాడు మణిదీప్. వాడికి పల్లెటూరు చిరుతిళ్ళు బాగా నచ్చాయి. నాయనమ్మ చేసి పెట్టే బెల్లపప్పచ్చులు, సున్నుండలు, నేతిగారెలు అంటే చాలా ఇష్టం వాడికి. తాతయ్య తెచ్చిచ్చే పండిన బాదంకాయలు, సీమ చింతకాయలు, భూమిలో పాతి పండేసిన ఈతకాయలంటే ఇష్టం వాడికి. సాంబయ్య వెళ్ళిపోయాక బసవమ్మ పశువుల సావిడికేసి వచ్చినప్పుడు మెల్లగా అడిగాడు చలమయ్య. ఊళ్ళో అందరికీ బహుమానాలు పట్టుకొచ్చాడు కదా నీ కొడుకు, నీకేం తేలేదా అని.
ఎవరన్నా వింటే నవ్వుతారు. మనకి వాడు బహుమానాలు తీసుకురావటం ఏమిటి? మనవణ్ణి తీసుకొచ్చాడుగా అంది బసవమ్మ పొయ్యి రాజేయటానికి ఒరిగడ్డి చిన్న చుట్ట చుట్టుకుంటూ. మనవడు ఎన్ని రోజులుంటాడే మన ఇంట్లో? ఓ నెల రోజులు మనల్ని మురిపించి అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్లకో 12 ఏళ్లకో ఊడి పడతారు మళ్ళీ మనల్ని ఏడిపించటానికి అన్నాడు చలమయ్య దిగులుగా. పోనీ మనము పని చేస్తే కొడుకు కోడలు గొడవ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చేయమని. 5-6 తరాలు తిన్నా తరగని డబ్బు సంపాదించారట. ఏ లోటు లేకుండా మనల్ని చూస్తారు. వాళ్ళతో పాటే వెళ్ళిపోదామా? ఏ విషయమో ముందు చెబితే మన అమెరికా ప్రయాణానికి అబ్బాయి ఏర్పాటు చేస్తాడుట అంది బసవమ్మ. ఆలోచనలో పడిపోయాడు చలమయ్య. భర్త మౌనంగా ఉండిపోవటం చూసి మనవడు కొడుకుతో పాటే అమెరికా వెళ్ళటానికి భర్త సుముఖంగానే ఉన్నాడనుకుంది బసవమ్మ. వంట చేయటానికి లోపలికి వెళ్ళిందామె. వ్యవసాయం పశువుల్ని వదిలేసి కొడుకుతో వెళ్ళాలా వద్దా సందిగ్ధంలో పడిపోయాడు చలమయ్య. ఏమీ పాలుపోక ఊరంతా కలిగి తిరిగాడు. చెరువు గట్టు మీద కూర్చున్నాడు కొంతసేపు. పొలాలకు అడ్డం పడి అరటి తోట దగ్గరికి వెళ్ళాడు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? చుట్టూ కనిపిస్తున్న చెట్టు చేమ తనను నిలదీసి అడుగుతున్నట్లు అనిపించింది. చలమయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. వేప పుల్లతో పళ్ళు తోముకుంటున్న చలమయ్య దగ్గరకు వచ్చి నిలబడింది కోడలు మాధురి. మామయ్య గారు, మీరు మాతో పాటు వచ్చేయండి అడిగిందామె. తల అడ్డంగా తిప్పాడు రానన్నట్లు. 8 ఏళ్ళు మేము రాకపోయేసరికి మా మీద కోపం వచ్చిందా మామయ్య? 4-5 సార్లు ఇండియా రావాలని బయలుదేరాము. టిక్కెట్లు కూడా తీసుకున్నాము. మా అమ్మ నాన్న అమెరికాలోనే ఉంటున్నారు, మీకు తెలుసు కదా. ఒకసారి మేము బయలుదేరే సమయానికి మా అమ్మకు గుండె నొప్పి వచ్చింది. మరొకసారి యాక్సిడెంట్లో మా నాన్న కాలు విరిగింది. దాంతో మా ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు మీరు మాతో పాటే వచ్చేయండి మావయ్య గారు అందామె. నోట్లో ఉన్న వేప పుల్ల విసిరేశాడు. అదిగో అటు చూసావా, అదేమిటో తెలుసా? పశువుల సావిడికి ఎదురుగా ఉన్న చిన్న మట్టి తిబ్బకేసి వేలెత్తి చూపిస్తూ అన్నాడు. పరీక్షగా మట్టి తిబ్బకేసి చూసింది మాధురి. పాత నాగలి మట్టిలో కూరుకుపోయి ఉంది. పూర్తిగా శిథిలమైపోయింది నాగలి కర్ర. నాగలిపై పేరుకున్న మట్టి మీద చిన్న చిన్న మొక్కలు మొలిచాయి. గడ్డిపూలు అందంగా తలలూపుతూ కనిపించాయి. ఆ నాగలి మా నాన్న వాడిందమ్మా. ఆ నాగలి పనికి రాకుండా పోయాక దాన్ని నరికి ముక్కలుగా చేసి వంట చెరకుగా ఉపయోగించుకోవటానికి మనసొప్పక మట్టి దిబ్బ మీద పడేశాను. ఆ నాగలిపై పేరుకున్న మట్టి మీద మొలిచిన చిన్న చిన్న మొక్కలు, ఆ గడ్డిపూలు చూస్తూ ఉంటే మా నాన్నే కళ్ళ ముందు మెదులుతున్నట్లుందమ్మా. ఈ గడ్డ మీదే మేము పుట్టాము. ఇక్కడే ఈ మట్టిలోనే మా బతుకులు కలిసిపోవాలమ్మా అన్నాడు చలమయ్య ఉద్వేగంగా. మామగారి మనసు ఏమిటో అర్థమైంది మాధురికి. బయలుదేరే రోజు రానే వచ్చింది. ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. వెళ్ళొస్తామని తండ్రికి చెప్పి కారు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ప్రసాద్. అత్తగారికి మామగారికి పాదాభివందనం చేసి ప్రసాద్ పక్కన నిలబడింది మాధురి. వసారాలు మాట పలుకు లేకుండా కూర్చున్నాడు చలమయ్య. బత్తాకాయ తెచ్చి తాత ఒడిలో వేసి, తాతయ్య ఒలిచిపెట్టు అన్నాడు మణిదీప్. మీ అమ్మ నాన్న వెళ్తున్నారు, వెళ్ళి కారులో కూర్చో, బత్తాయి ఒలిచిపెట్టే సమయం ఎక్కడిది? అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని అన్నాడు చలమయ్య. నేను అమెరికా వెళ్ళటం లేదుగా తాతయ్య, మీ దగ్గరే ఉంటున్నాను. ఇక్కడే బుద్ధిగా చదువుకుని తాతయ్యని నాయనమ్మను ఏడిపించకుండా ఆడుకోమని మా నాన్న చెప్పాడు అన్నాడు మణిదీపు హుషారుగా. చలమయ్య హృదయం గుమ్మపాలు చివరి అంచు వరకు నిండిన కొండే అయ్యింది. పై పంచ తలకు చుట్టుకుని దర్పంగా అడుగులు వేసుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు. కోడలి తల నిమిరాడు. గొప్ప మనసమ్మా నీది. నా కొడుకును 8 ఏళ్ళు నాకు దూరం చేసి శిక్ష విధించావనుకున్నాను. నీ కొడుకును నా దగ్గర వదిలి ఇప్పుడు నీకు నువ్వే శిక్ష విధించుకున్నావు అన్నాడు. కొడుకు దగ్గరకు వచ్చి భుజం నిమిరాడు. నువ్వు అమెరికా నుండి వస్తూ నాకేమీ కానుక తేలేదని మదనపడ్డాను. అపరూపమైన కానుకనే నా దగ్గర వదిలి వెళ్తున్నావు. నీ కొడుకు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు వ్యవసాయానికి ఉపయోగపడే చదువు చదివించి ప్రయోజకుడిని చేస్తానురా, నా మాట నమ్ము అన్నాడు గంభీరంగా. చిరునవ్వు నవ్వుతూ కారెక్కి కూర్చున్నారు మాధురి ప్రసాదులు. కారు కదిలింది. మరొక 10 నిమిషాలకు ఆకాశం మేఘావృతమై
భూమి మీద చిరుజల్లులు పడ్డాయి. మరో క్షణం ఎండ కాసింది. తూర్పు దిక్కున ఆకాశంలో హరివిల్లు విరిసింది. తాత మనవడు తన్మయత్వంతో హరివిల్లు చూస్తూ ఉండిపోయారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.